శభాష్, నువ్వు లోనికి వెళ్ళవచ్చు. కానీ అక్కడెవరైనా ఆడువారు కనిపిస్తే వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మాట్లాడాలండి, నా పనేమిటో నేనేమిటంతే. వెళ్ళవచ్చు. రావాలి. ఆ భూత ప్రేత పిశాసాలు చూసి భయపడకుండా ఈ ఊరి మంత్రించి పెడతాము. ఎంత భాగ్యం అండి, చాలా ధన్యవాదాలండి. ఏమండి మా మీద నీకు నిజంగా ఎంత ప్రేమండి. వెళ్ళవచ్చు కదా. వస్తానండి, మరలా వస్తానండి. ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమే నాలుగు దగ్గరికి వెళ్ళి ఈ పూలహారాలు చూపుతాను. ఇప్పటికైనా నా నాగులో తన శరీరాన్ని అర్పిస్తుందో లేక ఆ చీకటి గురుకులోనే కృంగి కృషించి నశించి శ్రావడానికైనా సిద్ధపడుతుందో ఇప్పుడే తెలుసుకున్నా. పెద్దలకి నమస్కారం.